ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా తరఫు నుంచి సాదర స్వాగతం. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అండ్ ఒక వండర్ఫుల్ మూవీ ఆడియో లాంచ్ జరగబోతోంది. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఒక లాంగ్వేజ్ కాదండి, 4 లాంగ్వేజ్ల్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమా రెడ్ అలర్ట్. తెలుగు సినిమాల్లో మొట్టమొదటిసారిగా ఒక భాషలో అంటే ఒక చిత్రం ఒక భాషలో కాకుండా 4 భాషల్లో జరగడం, అలాగే కన్నడ మలయాళంలో కూడా రిలీజ్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెడ్ అలర్ట్ ఒక చిన్న ఏవి చూద్దామా? క్యాన్ వీ హ్యావ్ ఏవి ప్లీజ్? రెడ్ అలర్ట్ మూవీ ఒక యూనివర్సల్ కథ. అందుకే దీనిని తెలుగు కన్నడలో రెడ్ అలర్ట్ గా, మలయాళంలో హై అలర్ట్ గా, తమిళంలో చెన్నై నగరంగా ఒకేసారి 4 భాషల్లో స్ట్రైట్ గా నిర్మించారు. ఉగ్రవాదం అనగానే అందరూ సీరియస్ గా చెప్తారు, కానీ ఉగ్రవాద కథని 100% వినోదంతో చెబుతోన్న తొలి చిత్రం రెడ్ అలర్ట్. 4 భాషల్లో ఒకేసారి నిర్మించినందుకు ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన మొదటి చిత్రం రెడ్ అలర్ట్. జూలై 31వ తేదీ కన్నడలో రెడ్ అలర్ట్ సినిమా రిలీజ్ అయి మంచి పేరు, మంచి షేర్తో విజయం సాధించింది. కన్నడలో రెడ్ అలర్ట్ సినిమాకి సినీలోక.com 3.25 పాయింట్స్, చిత్రలోక.com 3 పాయింట్స్తో మంచి రేటింగ్స్ ఇచ్చాయి. కన్నడ దినపత్రిక ప్రజావాణి రెడ్ అలర్ట్ కథ కొత్తగా ఉంది, అంతుబట్టని స్క్రీన్ ప్లేతో డైరెక్షన్ అద్భుతంగా చేశారని ప్రశంసించింది. విజయ కర్ణాటక దినపత్రిక రెడ్ అలర్ట్ మూవీని ప్రశంసిస్తూ కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అని చెప్పింది. మలయాళంలో ఆగస్టు 14న హై అలర్ట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ కూడా మంచి పేరుతో మంచి షేర్స్తో విజయం సాధించింది. మలయాళంలో ఈ సినిమాకి మూవీకళ్ళన్.com 3.25 పాయింట్స్, సౌత్ ఇండియన్ సినిమాస్ 3 పాయింట్స్ రేటింగ్నిచ్చాయి. వర్తబుల్ వాచింగ్ మూవీ అని ప్రశంసించాయి. ఈరోజు తెలుగులో ఆడియో రిలీజ్ జరుపుకుంటున్న రెడ్ అలర్ట్ వినాయక చవితి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఆ వినాయకుడి ఆశీస్సులతో అంతకంటే ఎక్కువ ఘన విజయం ఇక్కడ ఈ చిత్రం సాధిస్తుందని ఆశిద్దాం. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు రెడ్ అలర్ట్ టీమ్. సినిమా చూపిస్తా మామా, నీకు సినిమా చూపిస్తా మామా. మరి ఇవాల్టి ఈ ఫస్ట్ ఆడియో రిలీజ్ చేయడానికి వేదిక మీదకి మన గెస్ట్ శాసన మండల చైర్మన్ గారు స్వామి గౌడ్ గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వి రిక్వెస్ట్ స్వామి గౌడ్ గారు. ఫస్ట్ సాంగ్ లాంచ్. సూపర్ హై పిల్లయమ సూపర్ హై, ఏ ముందు చూడరో పిల్ల. సూపర్ హై పిల్లయమ సూపర్ హై, వోల్టేజీ పెంచరో చాలా. సూపర్ హై పిల్లయమ సూపర్ హై, ఏ ముందు చూడరో పిల్ల. సూపర్ హై పిల్లయమ సూపర్ హై, వోల్టేజీ పెంచరో చాలా. అరే డండనక అరే డింక చిక, అరే డండనక డండనక కరువేసేద్దాం. అరే డింక చిక డింక చిక సందడి చేద్దాం. సూపర్ హై. రెడ్ అలర్ట్ సినిమాకు పేరు బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా సినిమా కూడా కథాంశం అట్లాగే ఉంటుందని భావిస్తా ఉన్నా. ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని చెప్పి నేను వీళ్ళందరికీ కూడా విజయం సాధించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అండ్ మరి ద వెరీ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ టైం వచ్చేసింది. మరి నెక్స్ట్ సాంగ్ రిలీజ్కి ముందు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారండి. ఈ సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఆయనే, ప్రొడ్యూసర్. సో ఆయన చాలా 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 కష్టపడి ఈ సినిమా తీశారు. మరి ఆయన గురించి నేను చెప్పాలి అంటే చాలా మంచి వ్యక్తి, పర్సనల్గా ఈజ్ వెరీ నైస్. కానీ ఈ సినిమా రిలీజ్కి ముందే ఆయన స్వర్గస్థులయ్యారు. మనస్ఫూర్తిగా వారిని తలుచుకుంటూ ఒక చిన్న ఏవి ప్రొడ్యూసర్ గారి మీద. సో కెన్ వీ హ్యావ్ ఏ ప్రొడ్యూసర్స్ ఏవి ప్లీజ్? ప్రొడ్యూసర్ పివి శ్రీరామ్ రెడ్డి, వరంగల్ జిల్లా జనగాం నుంచి కట్టుబట్టలతో ఒంటరిగా ముంబై వెళ్లి కష్టే ఫలి సిద్ధాంతాన్ని నమ్మి చిన్న చిన్న వ్యాపారాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి
రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించి ఆ వ్యాపారంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని ముంబైలోనే తారాస్థాయికి ఎదిగారు. ఆదర్శ భావాలు కలిగి ఎప్పుడూ అడ్వాన్స్ విజన్తో ఆలోచించి ముందుకెళ్లే శ్రీరామ్ రెడ్డి తను ఏ పని చేసినా దానికొక మార్పుండాలని కోరుకునే వ్యక్తి. ఆ మార్పు కోసమే సినీ ఫీల్డ్లోకొచ్చి మొదటి అడుగులోనే కనీ విని ఎరుగని విధంగా రెడ్ అలర్ట్ సినిమాని 4 భాషల్లో ఒకేసారి నిర్మించి అత్యధిక భాషల్లో ఒకేసారి సినిమాను నిర్మించిన మొట్టమొదటి ఇండియన్ ప్రొడ్యూసర్గా కీర్తి గడించి ఇండియన్ సినీ చరిత్రలో తనకంటూ ఒక పేజ్ క్రియేట్ చేసుకున్న డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ పివి శ్రీరామ్ రెడ్డి. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమాని 180 రోజులలో పూర్తి చేయాలని ఏదైతే అనుకున్నామో దానికంటే ముందుగానే 170 రోజులలో పూర్తి చిత్రీకరణ పూర్తి చేశాం. ఈ సినిమాని మేము 4 భాషలలో ఆయా భాషలకు చెందిన నటీనటులతో 5 రాష్ట్రాల్లో చిత్రీకరించాం. చంద్రమహేష్ గారు నాకు కథని నాకు వర్ణించి చెప్పారో అంతకంటే బ్రహ్మాండంగా చిత్రీకరించారు. అందుకు నేను అతనికి ఎన్ని రకాలుగా కృతజ్ఞతలు చెప్పినా కూడా ఈరోజు తక్కువే. అతి త్వరలో ఈ సినిమాని మేము రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. దానికి మీ అందరి సహకారం కావాలి. ఎందుకంటే మా చిత్ర నిర్మాణ సంస్థతోటి మొదటి చిత్రం ఇది. ప్రతి సంవత్సరం సినిమాలు తీయాలని ఈ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా ఒక కొత్త ఒరవడిని సృష్టించాలనేది నా అభిప్రాయం. సార్, మీరు లేకపోయినా మీరెంతో ప్రతిష్టాత్మకంగా స్థాపించిన మీ సంస్థ సినీ నిలయ క్రియేషన్స్ ఎల్ఎల్పి మీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందని మీకు అంజలి ఘటిస్తున్నాం. శ్రీరామ్ గారు ఇవాళ మన ముందు లేకపోయినా కూడా వారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆయన కష్టం మన ముందు ఉంది ఇవాళ రెడ్ అలర్ట్ సినిమా ద్వారా. మరి ఆయన ఎక్కడున్నా కూడా బ్లెస్ చేయాలి అండ్ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ సినిమాలో నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేసే టైం వచ్చింది. మరి ఈ సాంగ్ని రిలీజ్ చేయడానికి గౌరవనీయులు ఖమ్మం ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నెక్స్ట్ సాంగ్ రిలీజ్ Barbie dolly baby very very crazy anytime खुशी चेसेरा Barbie dolly baby very very crazy anytime खुशी चेसेरा Chala chala chey gola kanne gandalo ila vesi kompa munche iru dongero patena hello patena hit I go good day with paina patena hello patena hit I go good day with paina ఈరోజు ఈ రెడ్ అలర్ట్ సినిమా 2వ సాంగ్ నా చేతుల మీదుగా ఓపెనింగ్ చేసినందుకు దర్శక నిర్మాతల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఏ ఆలోచనతోనైతే స్వర్గీయ శ్రీరామ్ రెడ్డి గారు ఒకే మూవీని 4 భాషల్లో తీశారో ఆ ఆశయాలు ప్రజల్లో ఏ రకంగా ఈ టెర్రరిజం దాని మీద ఈరోజు సమాజంలో జరుగుతున్న టెర్రరిస్టులు అంటే మన రాష్ట్రంలో చాలా వరకు తగ్గిపోయింది అనుకోండి, కొన్ని రాష్ట్రాల్లో ఈనాటికి టెర్రరిజం మీద చాలా అడ్వాన్స్డ్గా సామాన్య ప్రజానికం కలుగుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ మూవీ తీయటం జరిగింది. మూవీ రిలీజ్ నాటికి వారు లేకపోవటం బాధాకరం అయినప్పటికీ వారి కుటుంబానికి సానుభూతిని ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఏ లోకంలో ఉన్నా ఈ మూవీని సక్సెస్ఫుల్గా 4 రాష్ట్ర ప్రజలు దీవిస్తారని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా ప్రగాఢ థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం ఇవాళ మా గురించి స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అండ్ ఎస్, మరి నెక్స్ట్ ఇప్పుడు సాంగ్ చూసారు కదా, దిస్ సాంగ్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. కాకపోతే ఈ సినిమాలో ప్రతి సాంగ్ వెనకాల ఒక స్టోరీ ఉందండి. అంటే మామూలుగా కట్ చేస్తే సాంగ్ అన్నట్టుగా కాకుండా ఈ సినిమాలో సినిమాతో పాటు కథ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ డైరెక్టర్ గారు మనకు చెప్పినప్పుడు ఈ సినిమా గురించి మొత్తం డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు నెరేట్ చేసినప్పుడు
చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ చాలా చక్కగా ఉంది. తెలుగు సినిమాల్లో ఇలాంటి సినిమా వస్తుంది అని బాగా గర్వంగా అనిపించింది. రెడ్ అలర్ట్ నెక్స్ట్ సాంగ్ రిలీజ్కి తమ్మారెడ్డి భరద్వాజ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే గుట్టి ముక్కల పద్మారావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. Red Alert song number 4. Release the song. చాలా చాలా క్యూట్గా ఉంది. సో దయచేసి మీరు ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాము. సో చిన్నపిల్లల పాటలు చిన్నపిల్లలు చూడంగానే మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా అలా పరిగెట్టి వెళ్ళిపోతాయి. సో మరి తమ్మారెడ్డి భరద్వాజ గారు పద్మరావు గారు ఇద్దరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఇవాళ ఒక లాంగ్వేజ్లో తీయటమే చాలా కష్టంగా ఉంది. అలాంటిది 4 లాంగ్వేజ్లో సైమల్టేనియస్గా చంద్రమహేష్ తీయటం, శ్రీరామ్ రెడ్డి గారు ధైర్యం చేయటం, సో వాళ్ళిద్దరికి ముందు కంగ్రాచులేషన్స్ చేసినందుకు. శ్రీరామ్ రెడ్డి గారు చాలా ఎంతూజియాస్టిక్గా మొదలుపెట్టారు. అన్ఫార్చునేట్గా ఈ టైంలో మనలో లేకపోవటం చాలా బాధగా ఉంది. అలాగే ఇప్పుడు సినిమాలు తీసినాక రిలీజ్కి ముందు రోజు కూడా సెన్సార్ చేయించుకుని చూపించకుండా థియేటర్కే పంపిద్దామనే కంగారులో ఉండే రోజుల్లో వీళ్ళు 4 భాషల్లో తీసి 2 భాషలు ఆల్రెడీ రిలీజ్ చేసి సక్సెస్ఫుల్గా ఉన్న సినిమాని వాళ్ళ తెలుగులో మళ్ళీ రెడ్ అలర్ట్ రిలీజ్ చేస్తున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, వాళ్ళ గట్స్కి. సో ఐ చంద్రమహేష్ని, హీరో పేరేంటి, మహాదేవ్ని, ఐ అప్రిషియేట్ దెమ్, ఐ కంగ్రాచులేట్ దెమ్. అలాగే మా రవి వర్మ మ్యూజిక్ చేశాడు ఈ సినిమాకి. 3 పాటలు చూసాం, బాగున్నాయి. మళ్ళీ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ మీరు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీరామరెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలి, సినిమా సక్సెస్ అద్భుతంగా ఉండాలి ఆయన పడ్డ కష్టానికి అని చెప్పేసి కోరుకుంటూ, సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనసా వాచా కోరుకుంటూ, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. ఈ సినిమాని చాలా కష్టపడి ఆయన ఎంతో ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చి ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవడానికి మెయిన్ రీజన్ చంద్రమహేష్ గారు, డైరెక్టర్ గారు. మరి చంద్రమహేష్ గారి ఏవి రిలీజ్ చేయడానికి, ఒక ఏవి చూడడానికి ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ కూడా ప్లే చేశారని చాలా మంచి వ్యక్తి, బాగా క్లోజ్ కూడా. సుమన్ గారు అండ్ కవిత గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సుమన్ గారు అండ్ కవిత గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము చంద్రమహేష్ గారి ఏవి చూడడానికి. చంద్రమహేష్ గారిది ఏవి లాంచ్. చంద్రమహేష్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి అదే సంస్థ నుంచి బ్లాక్ బస్టర్ మూవీ ప్రేయసి రావే ద్వారా డైరెక్టర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ప్రేమ గొప్పదా, తాళి గొప్పదా అని చెప్పిన చిత్రం ప్రేయసి రావే. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్లు అనిపిస్తారు. బట్ ఇది ఫస్ట్ టైం ఒక సినిమాని డైరెక్ట్ చేయడం అంటే, అందులో ఇంత హెవీ సబ్జెక్ట్ ఈ రకంగా డైరెక్ట్ చేయడం అంటే కనుక అది మాటలు కాదు. దానికి ఎంతో అవగాహన ఉండాలి, దానికి ఎంతో హోంవర్క్ చేసుకుని రావాలి. తన ఫస్ట్ సినిమాతోనే మెగాస్టార్ చిరంజీవి గారి చేత శభాష్ అనిపించుకున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రమహేష్. రాజకీయ నాయకులకే కాదు, సొసైటీని రక్షిస్తోన్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లకి కూడా విగ్రహాలుండాలని చెప్పిన చిత్రం అయోధ్య రామయ్య. ఉమ్మడి కుటుంబంలో విలువల గురించి చెప్పిన చిత్రం చెప్పాలనుంది. టీనేజ్ లవర్స్ ప్రేమ కథ, జోరుగా హుషారుగా
ఫ్యాక్షన్ రాజకీయ నాయకుల్ని ఆటాడించిన ఫ్యాషన్ పోలీస్ ఆఫీసర్ కథతో వచ్చిన చిత్రం ఒక్కడే. ఒక స్వతంత్ర సమరయోధుడి కథతో వచ్చిన చిత్రం హనుమంతు. మనిషిగా పుట్టడమే వరం అని ప్రాణం విలువ తెలిపే కథతో వచ్చిన చిత్రం ఆలస్యం అమృతం. ఇలా తను డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాకు అండర్ కరెంట్ గా ఒక మెసేజ్ నిస్తూ సినీ గోయర్స్ భరతముని రాష్ట్ర నంది అవార్డు పొందుతూ ఇప్పుడు ఉగ్రవాదం బ్యాక్ డ్రాప్ తో వస్తోన్న రెడ్ అలర్ట్ సినిమాని ఒకేసారి 4 ప్రాంతీయ భాషల్లో తీసి రిలీజ్ కి ముందే ఇండియన్ వరల్డ్ రికార్డ్ ని సొంతం చేసుకున్న తొలి తెలుగు డైరెక్టర్ చంద్రమహేష్ గారికి అభినందనలు తెలుపుతూ మునుముందు తాము డైరెక్షన్ చేయబోయే సినిమాలకు ఇంకా ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుదాం. ఆల్ ది బెస్ట్ చంద్రమహేష్. We are very, very proud of you, Chandramahesh garu. Please, దయచేసి a few words about him. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. రోజు జరుగుతున్న ఒక వాస్తవాన్ని తీసుకొని ఒక సినిమాగా మలచడం అంటే మామూలు విషయం కాదు. అందుకనే ఆయన చక్కగా ఇది తెలుగువారికి మాత్రమే సంబంధించింది కాదు, భారతదేశానికి మొత్తానికి సంబంధించిన ఒక విషయం అని చెప్పి 4 భాషల్లో తీయడం జరిగింది. ఇట్ ఈస్ రియలీ ఇట్స్ ఎ గ్రేట్ ఆఫ్ చంద్రమహేష్ గారు. అందరికీ నమస్కారం. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ కాదండి, ఎక్కడైనా సరే ఐ థింక్ ఒక గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారు. షూటింగ్ టైంలో కూడా నాకు ఆయన చాలాసార్లు వచ్చి మీట్ చేశారు అండ్ హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ వ్యూస్. ఇట్లా ఫ్యూచర్లో కూడా ఏంటంటే సినిమాలు చేయాలంటే కంటిన్యూస్గా నాకు సినిమా మేకింగ్ ఇస్ ఎ ప్యాషన్ అండ్ ఆయన అబ్బాయిని మంచి స్థాయిలో చూడాలని చెప్పి ఆయన నాకు నాకు ఫీల్ చేశారు. సో ఐ ఫీల్ వెరీ గ్రేట్ అండి, బికాస్ నేను విడిగా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం విడివిడిగా యాక్ట్ చేశాను, కానీ అన్నీ కలిపి ఒకే షాట్ ఒకే రోజులో 4 లాంగ్వేజ్లు చేయడం అనేది నిజంగా నాకు చంద్రమహేష్ నాకు ఇచ్చిన ఒక అవకాశం. అండ్ ఇంతవరకు ఏ డైరెక్టర్ నాకు ఇలాంటి అవకాశం ఇవ్వాల, అంటే 4 భాషలు ఒకేసారి షూటింగ్ జరగడం అనేది అది క్రెడిట్ చంద్రమహేష్కి వెళ్తుంది. నాట్ ఓన్లీ దట్ అండి, మంచి సినిమాలు ఆయన చేశారు. అంటే మంచి సినిమాలు అంటే మిగిలిన వాళ్ళు చెత్త సినిమాలు చేయడం నేను చెప్పట్లేదండి. మంచి సినిమాలు అంటే ఫ్యామిలీతో వెళ్ళిపోయి కూర్చొని ఒక మంచి మెసేజ్ చూడగలిగే సినిమాలు ఆయన చేసిన సినిమాలు అన్నీ మీరు చూసుకున్నారంటే అన్నీ అలాంటి సినిమాలే. అంతేగాని ఏదో కమర్షియల్గా ఏదో చేయాలంటే అందరిని ఎంటర్టైన్ చేస్తున్న సినిమాలు, అందరినీ ఒక మంచి మెసేజ్ ఇస్తున్న సినిమాలు అనమాట. సో ఈజ్ వెరీ లక్కీ. అండ్ మహాదేవ్ ద హీరో ఆఫ్ ద ఫిలిం మీరు చూశారు, సాంగ్స్లో ఆయన ఎనర్జీ అండ్ యాక్టింగ్లో కూడా ఏంటంటే ఆయన ఎనర్జీ వాజ్ సూపర్. సో మనకేంటంటే ఇప్పుడు వీ హ్యావ్ టు బ్లెస్ ద యూనిట్ అండ్ వీ హ్యావ్ టు బ్లెస్ ద హీరో. సో మీ ఆశీర్వాదాలు అనేవి చాలా బలంగా కావాలి ఈ పిక్చర్కి. ఈ పిక్చర్ పెద్ద సక్సెస్ అవ్వాలి. ఆల్రెడీ మలయాళం అండ్ కన్నడ హ్యాస్ బిన్ రిలీజ్ డూయింగ్ గుడ్. సో ఇంకా తెలుగు, తమిళ్ ఉందన్నమాట. సో వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అనమాట. ఐ హోప్ మీ అందరితో ఆశీర్వాదాలు ఉంటాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ హ్యాపీ టీచర్స్ డే. బై టు ఆల్. థ్యాంక్ యూ అండి. I would like you to stay back here and ఇందులో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉందండి, ఎందుకంటే ఇట్స్ లైక్ జై జై గణేష్ అని ఒక బ్యూటిఫుల్ సాంగ్. జై జై గణేష జై జై గణేష జై జై గణేష గణేష గం గం గణేష గం గం గణేష గం గం గణేష గణేష జై జై గణేష జై జై గణేష జై జై గణేష గణేష గం గం గణేష గం గం గణేష గం గం గణేష గణేష కేతాళ శక్తి శరకార్ ఖేత ఖడ్గ ఖడ్వాంగ ముద్గర గదాం కుశపాశ హస్త శూలం చకుంత పరశు ధ్వజ ముద్వహస్తం వీరం గణేశ మరుణం సతతం స్మరామి. ఈ సినిమా హీరో గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఈజ్ వెరీ టాలెంటెడ్ గాయ్, చాలా పేషెన్స్తో ఉన్నారు అండ్ హీఈస్ యంగ్, డైనమిక్, టెరిఫిక్ యాక్టర్ అని చెప్పొచ్చు. యాజ్ యూ కెన్ సీ ద హోర్డింగ్స్ అండ్ ట్రైలర్స్. సో ఒక చిన్న ఏవి చూద్దాం మన హీరో గారిది. సో కెన్ వీ హ్యావ్ ఎ ఏవి ప్లీజ్? ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు, కానీ ఈ రెడ్ అలర్ట్ హీరో మహాదేవ్ రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలవడానికి మన ముందుకొస్తున్నాడు. రాజకీయ నాయకుడు తన కొడుకుని తన రాజకీయ వారసుణ్ణి చేస్తాడు. సినిమా హీరో తన కొడుకుని తన వారసుడిగా హీరోని చెయ్యాలనుకుంటాడు. కానీ రొటీన్ కి భిన్నంగా ఆలోచించే బిజినెస్ మ్యాన్ శ్రీరామ్ రెడ్డి తన కొడుకు మహాదేవ్ని హీరోగా చూడాలనుకొని ముంబైలోని అనుపమ్ ఖేర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మరియు బ్యారిజాన్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించారు.
ఆ తరువాత వైజాగ్ సత్యానంద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో మహదేవ్కి ట్రైనింగ్ ఇప్పించి ఒకేసారి 4 భాషల్లో రెడ్ అలర్ట్ సినిమా ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. రెడ్ అలర్ట్ తనకి మొదటి సినిమా అయినప్పటికీ మహదేవ్ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టే డాన్సులతో కన్నడ మలయాళంలో తనకంటూ ఒక ఇమేజ్ ని ఫ్యాన్స్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడానికి మన ముందుకొస్తున్న యంగ్ హీరో మహదేవ్ అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ మహదేవ్. Whoa, that was really nice. All the very best, Mahadev. You deserve to be a very, very big hero. All the very best. Let me invite Ammaila Gundalni. Ala break chesestunaru. Oh my God, he's a killer. I welcome you, Mr. Rana. It's nice being here. Hello. First of all, good evening andi. Andariki namaskaram. Ikkada nenu endukunnanante first karanam Mahesh garu. He's a very, very close confidant and associate of my grandfather. And my grandfather will obviously, from wherever he is, he'll be blessing this film. And personally, what excites me a lot is cinema na daniki eppudu bhasha ledani nenu nammutanu. And this film, Red Alert, is releasing in 4 languages. And I'm wishing the team, the actors, the director, the producer, and everybody all the very best for the film. And hoping in every language it becomes bigger and bigger. And ila Telugulo cinemalu teesi anni language lo release cheyalani meere kaadu. I hope many directors come forward. Thank you, thank you very much. So the theatrical trailer launch. Jai Jai Ganesha, Jai Jai Ganesha, Jai Jai Ganesha, Ganesha. Gam Gam Ganesha, Gam Gam Ganesha, Gam Gam Ganesha, Ganesha. Ketana Shakti Sharakar, Keta Katka. Advaka Mutkaragadam, Pasha Pasha Hastra. Gam Ganesha. And next, the big time has come. So mana handsome hang Rana is here and the time has come. So big CD launch kuda jaragabotundi. Mari ee cinema lo act chesin varandarini kuda natinatulni vedik meediki ఆహ్వానిస్తున్నాం సగౌరవంగా.